హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా సరదా కథ ఒకటి చెప్పండి రమగారు. ఒక చందమామ కథ చెప్తాను. పూర్వం పాటలీపుత్రం అనగా అనగా పాటలీపుత్రం అనే ఊరుండేది. ఇప్పుడు కూడా మనకి పాటలీపుత్రం ఉంది కదా, పాట్నా. ఈ పాటలీపుత్రానికి తూర్పు పడ అంటే ఉత్తర దక్షిణ ద్వారాలు ఉండేవట. ఆ నగరం ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉండేది. తూర్పు వైపుకి దానికి ద్వారం లేదు. ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం 2 ద్వారాలు ఉండేవన్నమాట. అయితే ఒక కుర్రాడు ఒకడు ఉత్తర ద్వారంలో మంచినీళ్ళ పని, నీళ్లు మోసే పని చేసేవాడు. నీళ్లు మోయటం అంటే అప్పట్లో ఏంటంటే బయట చెరువు నుంచి కావిళ్ళు వేసుకుని నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు. ఓవర్ హెడ్ ట్యాంకులు అవి లేవు. కావిడితో నీళ్లు మోయాలన్నమాట. మంచినీళ్ళు మోసే పని చేసేవాడు. వాడి జీవితానికి సరిపోయేవి ఆ వచ్చే డబ్బులు. అయితే ఇతను ఉత్తర ద్వారంలో ఉన్నాడు కదా, దక్షిణ ద్వారంలో నీళ్లు మోసే ఒక అమ్మాయితోటి వీడికి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఎక్కడో కలుసుకున్నారు. నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావని చెప్పుకున్నారు. నేను ద్వారం దగ్గర నీళ్లు మోస్తాను అని చెప్పింది. సరే, వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ కలిసి ఇద్దరికి కలిపి పెళ్లి చేశారు. అయితే వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఏమిటి? ఈ పెద్ద ఊరికి ఆ చివర అబ్బాయి ఉద్యోగం, ఈ చివర అమ్మాయి ఉద్యోగం. నీళ్లు మోసే పని చెరుకో పావలా వచ్చేది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉండేది తక్కువ. అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. పెళ్ళి అయింది కానీ. అయితే ఏమైందట, ఆ ఊళ్ళో కాముని ఉత్సవాలని చేసేవాళ్ళు. అంటే మన హోలీ పండగ వస్తుంది కదా, అప్పుడు కామోత్సవం అని చాలా పెద్ద పెద్ద పండగలు జరిగేవి. అయితే ఏమైందట, ఆ కామోత్సవం రోజున భార్యాభర్త కలుసుకున్నాక ఇవాళ పండగ కదా, అందరూ పండగ చేసుకుంటున్నారు, మనమేమో నీళ్ళు మోసుకుంటున్నాం, దిక్కుమాలి బతుకని తిట్టుకుంటే ఏమన్నాడు, పోనీలే పెద్ద పండగ కాకపోతే చిన్న పండగ చేసుకుందాం, నా దగ్గర అర్ధనా ఉంది, మన ఇద్దరం పండగ చేసుకుందాం అందుట భార్య అని అర్ధనా చూపించింది. కాసు అనమాట అది. అర్ధనా అంటే అణాలు కానీళ్ళు ఉండే రోజులు. ఎప్పుడు పాటలీపుత్రం అంటే పాత కథ కదా. అర్ధనా చూపించేసరికల్లా ఇతను అన్నాడు, నా దగ్గర కూడా అర్ధనా ఉంది, ఉత్తర ద్వారపు గోడలో దాచిపెట్టాను, నేను వెళ్ళి పట్టుకొస్తాను. ఇద్దరం కలిసి ఒక అర్ధనాలో 2 కానీలట. ఓ కానీతో గంధం కొనుక్కుందాం, ఓ కానీతో పువ్వులు కొనుక్కుందాం. అంటే గంధము పువ్వులు చల్లుతూ ఆడుకుంటారనమాట ఆ హోలీ ఆట అప్పట్లో. మరి ఇంకో అర్ధనాతోటి పాయసం గచ్చుకుని తాగుదాము, ఇద్దరం కలిసి మధ్యాహ్నం పండగ చేసుకుందామని చెప్పుకున్నారు. అయితే వీళ్ళిద్దరు కలుసుకున్నది ఎక్కడ? దక్షిణ ద్వారం అమ్మాయి దగ్గర. ఇతను పరిగెత్తుకుంటూ ఉత్తర ద్వారం దగ్గరికి పరిగెత్తాడు. అయితే ఏంటంటే హోలీ అనగానే మనకి వచ్చేది అప్పటికి ఎండగా ఉంటుంది. ఎండ ఉంది బాగా, ఆ రోజుల్లో ఎండ ఉంది. ఈ ఎండలో మంచి ఎండ, ఆ కాలుతున్న ఎండలో ఒట్టి కాళ్ళతోటి ఇతను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంటే చేసుకోబోయే పండగ, వండుకోబోయే పాయసం, భార్యతో కలిసి ఎంజాయ్ చేయటం, దాని గురించిన ఊహలో వీడికి కాళ్ళు కాలుతున్నది తెలియట్లా, పైన ఎండమాడుతున్నది తెలియటలా పరిగెట్టుకుంటూ పోతున్నాడు. రాజుగారు సరిగ్గా ఏమిటంటే ఉత్తర దక్షిణ ద్వారాలకి మధ్యలో రాజుగారి కోట ఉంది. ఆయన సౌధం బయట పై భాగంలో నిలబడి కిందకి చూస్తున్నాడు. వీడిని చూస్తే అక్కడి నుంచి చూస్తున్నాడు. అక్కడి నుంచి ఎండలో వీడేమిటో ఎగురుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఇలా చూస్తూనే ఉన్నాడు. వాడు అలా ఎండ పరిగణించట్లా. చెప్పులు లేవు, నెత్తి కుడ్డలేదు. వీడి కాళ్ళు కాలుతున్నా తెలియట్లేదు, నెత్తి మాడుతున్నా తెలియట్లేదు. ఏమిట్రా వీడి సంగతి కనుక్కుందామని ఎవరో సేవకుని పిలిచి, ఒరే ఆ పరిగెత్తిపోతున్న వాడిని పట్టురండ్రా అని పిలిచి వాడిని పట్టుకొచ్చారు. వాడిని పట్టుకుని రాజుగారు రమ్మంటే, రాజుగారు ఎవడు నాకు తెలీదు, రాజుగారు ఎవరో నాకు తెలీదు, నేను రానన్నాడు. అనేసరికల్ వాడు ఒప్పుకోవాలి. అదేంటి రాజుగారు తెలియపోవటం, రావాల్సిందే నువ్వని వాడిని ఈడ్చుకొచ్చారు. వాడిని ఈడ్చుకొస్తే రాజు అన్నాడు, ఏమిరా అబ్బాయి ఇంత ఎండలో ఎలా పరిగెడుతున్నావు, నీకు కాళ్ళు కాలటం లేదా, నీకు నెత్తి మాడట్లేదంటే, లేదండి నేను అర్ధనా దాచిపెట్టాను ఉత్తర ద్వారపు తలుపు దగ్గర, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, అది తెచ్చుకున్నాక దక్షిణ ద్వారంలో మా ఆవిడ ఉంది, ఇద్దరం కలిసి పండగ చేసుకుంటాం, ఆ కానీకి పువ్వులు కొంటాం, కానీకి ఏమో గంధం కొంటాం, అర్ధనాతో పాయసం కచ్చుకుంటాం అన్నాడు. అనేసరికి రాజు తలుపు, ఏమిటి అర్ధనా కోసం వెళ్తున్నావా? ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే దక్షిణ ద్వారం నుంచి కోట దాకా ఎంత దూరం వచ్చాడో అంత దూరం ఉత్తర ద్వారం దాకా నడవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఈ మొత్తం దక్షిణ ద్వారం దాకా ఇదంతా నడవాలి. ఎంత నడక అంటే ఆ ఊరు మొత్తం నడిచినట్టే. అంత నడక నడుస్తావా, ఎందుకు వచ్చిన కర్మ అని ఏమన్నాడు, ఒరే అబ్బాయి అర్ధనా నేను ఇస్తాను, వెళ్ళి పండగ చేసుకో మీ ఆవిడ దగ్గరికి వెళ్ళన్నాడు. సరే బాబు, మీరు పెద్ద మనుషులు, ఇస్తానంటే ఇవ్వండి, నేను మా ద్వారం దగ్గర అక్కడ ద్వారం దగ్గర దాచా కదా, ఆ అర్ధనా కూడా తెచ్చుకుంటానన్నాడు. రాజన్నాడు, నేను ఇస్తా కదా అంటే, ఇస్తే ఇవ్వండి, 2 అర్ధనాలు ఉంటాయి, నా అర్ధనా ఉంది కదా అంటాడు. ఇక్కడ నుంచి రాజుగారికి ఇదేమిటి వీడు తన అర్ధనా వదిలిపెట్టడం, రూపాయి ఇస్తాను అన్నాడు. సరే బాబు వదిలేస్తే ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్తానంటాడు. ఎన్నిసార్లు చెప్పినా తన అర్ధనాన్ని తేవడం మానడనమాట వాడు. అది కూడా తెస్తా అంటాడు. అనేసరికల్లా రాజుగారు రూపాయి ఇస్తా, 2 ఇస్తా, 10 ఇస్తా, 100 ఇస్తా అని చివరికి 1,00,000 దాకా పెంచాడు. అయినా కూడా నువ్వు 1,00,000 వరహాలు ఇస్తే ఇవ్వు, నా అర్ధనా కావాలంటాడు వాడు. అనేసరికల్లా రాజు కొళ్ళు మండిపోయింది. ఏరా అబ్బి
నువ్వు అర్ధనా సంగతి మానేస్తే సగం రాజ్యం రాసిస్తాను నీకు అన్నాడు. అబ్బా ఇదేదో బాగుంది. బాగుంది కదా అనేసరికల్లా మిగిలిన అంటారు హాహాకారాలు చేశారు సైనికులంతా. ఏమిటి ప్రభు మీరంటే, కాదురా వీడికి ఇంత పంతమేమిటి ఆ అర్ధనా మీద, స్వార్జితం అవటం వల్ల వాడికి అంత పంతం. తను దాచుకున్నాడు చచ్చి జడి కాన్లు కూడబెట్టి దాన్ని తిండిపోయి ఏదైనా కొనుక్కోవాల్సింది పోయి అన్నీ పోయి అర్ధనాబాడు మనం దాచిపెట్టిన డబ్బు మీద మనకు వ్యామోహం సహజం కదా. అయితే ఏమన్నాడు, సరేనండి అర్ధరాజ్యం ఇస్తే ఇవ్వండి అన్నట్టు. అనేసరికల్లా ఇక్కడి నుంచి ఉత్తరం వైపు ముక్క దక్షిణం వైపు ముక్క, ఏ ముక్క కావాలంటే నాకు ఉత్తరం వైపు ముక్కే కావాలండి అన్నట్టు. అర్ధనా కోసమా? అర్ధనా కోసం ఉత్తరం వైపున్న ముక్కే నాకు కావాలి అనేసరికల్ రాజుకు అర్థమైంది ఆ గోడలో తను దాచిపెట్టిన అర్ధనా కోసం అది ఎవరు తీసుకోకూడదు, తన అర్ధనా కోసమే వాడు అది అడిగాడని. సరేనన్నాడు. మధ్యాహ్నానికల్లా వాళ్ళు వీళ్ళు అంతా మంత్రులు వాళ్ళు వీళ్ళు వచ్చి రాజ్యాన్ని 2 ముక్కలు చేసి అంటే రాసేసారు కాగితం. మరి అన్న ప్రకారం రాజుగారు ఇచ్చేసాడు. అయితే ఈ సగం రాజ్యానికి రాజు అయినా ఆయన ఎప్పుడు రాజు అనేవాళ్ళు కదా, నీళ్లు మోసేవాడు అర్ధనా రాజు అనేవాళ్ళు. అలాగే అనిపిస్తుంది కదా. ఇక అర్ధనా రాజుగా చాలా కాలం అతను రాజ్యానికి రాజుగా ఉంటే ఏముంది, వాడికి రాజుగా ఉండటం అది ఏమి తెలీదు. ఏదో ఉండేవాడు, మిగిలిన రాజ్యం అంతా రాజుగారే చూసుకునేవాడు. వాడిని మాత్రం పెద్ద ఇల్లు వాకిలి అవన్నీ ఇచ్చి అతని భార్యతో పాటు అక్కడ నీళ్లు మోసుకునే పని లేకుండా హాయిగా ఉంచాడు. ఆయన మాత్రం తన అర్ధనాన్ని తెచ్చుకుని దాచిపెట్టుకున్నట్టు అర్ధనా రాజు గారిగా పేరు పొందాడు అనమాట. కంచికి మనం ఇంటికి. సూపర్. కానీ చూసారు, కష్టపడిన వస్తువుని నేను దక్కించుకోవాలి అని ఆ ఆలోచన బాగుంది. మీరు ఇది పిల్లల దగ్గర చూడండి, ఓ 100 రూపాయలు పాకెట్ మనీ అంటే అమ్మమ్మలు వచ్చి నాయనమ్మలు మేనత్తలు ఎవరో వచ్చి 100 ఇస్తారా, వాడు మనం ఐస్ క్రీమ్ కొన్నా నా డబ్బుల్లో నుంచి కొన్నావా అని అడుగుతుంటాడు. వాడు 100 జాగ్రత్తగా ఉందో లేదో చాలా కేర్ఫుల్గా ఉంటారు. 10-12 ఏళ్ళు వచ్చేదాకా అలా ఉంటుంది. తర్వాత కొంచెం మార్పు వచ్చేస్తుంది కానీ తెలుస్తుంది. ఆ 100 వాడేస్తారు వెంటనే. 10 ఏళ్ళు 12 ఏళ్ళ దాకా పిల్లలు 5 పైసలు మింగిన ఎలుకల్లాగా చాలా కేర్ఫుల్ గా ఉంటారు అనమాట వాళ్ళ డబ్బుల విషయాలు. ఒక డబ్బులే కాదండి, వాళ్ళకి అని వాళ్ళ పేరు పెట్టి ఏదైనా ఇచ్చామంటే దాన్ని మనల్ని వాడనివ్వరు. అవును, నాది కదా నాది కదా అంటారు. మా ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ చెప్పారు, వాళ్ళ అమ్మాయి డాన్స్ ప్రోగ్రాంలో ఉన్నట, అది 1వ క్లాస్లోనో 2వ క్లాస్లోనో ఉన్నప్పుడు ఒక దేవాలయంలో డాన్స్ చేస్తే వాళ్ళు చీరలు ఇచ్చారట. ఆ చీర ఎవరు కట్టుకోవాలి అని వాళ్ళు ఆవిడ వాళ్ళ ఆడపడుచు ఆలోచిస్తుంది. నాది కదా అంటుంది అమ్మాయి. 1వ క్లాస్ పాప ఆ చీర వాళ్ళని కట్టుకొని చీర నాది, డాన్స్ డ్రెస్ కుట్టించు కానీ నువ్వు కట్టుకోవడానికి పిల్లలకి అలా ఉంటాయి. అవును, నువ్వు వచ్చేసారి మీ అమ్మాయి సంగతి చెప్పాలి ఇంకా నువ్వు. ఖచ్చితంగా. ఇప్పటికీ అదే పరిస్థితి. నాది, నాకు ఇచ్చారు, నా వస్తువు లేదా నా డబ్బులు, ఇలాంటి వింటూనే ఉంటాం. అదే. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.